హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 61వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనము ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెడదాం. ఓకే, భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకునబోతున్నాం. మరి శ్లోకానికి వస్తే, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. శ్రద్ధగా పలకండి, పలికిస్తాను. చిన్న చిన్న పదాలతో కూడుకొని ఉంటుంది. శ్రద్ధ పెడితే మనకి ఏదైనా వస్తుంది. ఓకే, యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. తాత్పర్యమేమనగా, ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు, పండితుడు అని పేర్కొంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని చెప్పేదే భగవద్గీత అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీతో. అవునా? అలానే ఈరోజు మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కూలంకషంగా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా వ్యవహరించాలి అన్న విషయాలు ఇక్కడ మనకు చెప్పుకొచ్చారు. ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరిక, సంకల్పాలు, సమస్త కర్మల కోరికలు అంటే మనం కర్మలు చేస్తాం కదా, అవి కోరిక లేకుండగా, ఏ సంకల్పం లేకుండగా ప్రారంభమైతే, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత ఎప్పుడైతే భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు, పండితులు అని పేర్కొంటారు. వాడిని ఏమంటారు? జ్ఞానులు, పండితుడు అని పేర్కొంటారు. పండితుడు అంటే సంస్కృత పండితుడా, సైన్సా, సోషల్ అని మనము ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉందంటేనే పండితుడు అనుకుంటాం. కానీ జ్ఞానం అనే అగ్ని చేత కర్మలను దగ్ధం చేసుకున్నవాడు, ఏ కర్మ చేసినా కోరిక కానీ సంకల్పం కానీ లేకుండా చేసిన వాడిని మరి ఏమని చెప్తున్నారు? జ్ఞానులు, పండితుడు అని పిలుస్తాడు అని అర్థము. పండితుడు అంటే అర్థం ఏమి? ఇతను చేసే ఏ కర్మ చేసినా కోరిక ఉండదు, అక్కడ సంకల్పము ఉండదు. అంతేకాకుండా జ్ఞానం అనే అగ్ని చేత తన కర్మలన్నిటినీ దగ్ధం చేసుకున్న వాడిని మరి జ్ఞానులు ఏమని పిలుస్తారయ్యా అటువంటి వారిని అంటే? పండితుడు అని పిలుస్తారు. మనకు ఏ పని చేసిన కోరికతోనే పని చేస్తాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మరి కోరికనే కాకుండా సంకల్పాలు పెడతాం. నాకు అది కావాలి, ఇది నెరవేరాలి, నేను అది అనుకున్నాను, నేను ఇది సాధించాలి. మనము సాధించేది విడిచిపెట్టి మన బిడ్డలపైన కూడా మన పెత్తనమే ఉంటుంది. నా కొడుకు ఇలా చదవాలి, ఇలా ఉద్యోగం చేయాలి, ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇంతమందిని కనాలి, వాళ్ళు మరి మన పెంపకంలోనే పెరగాలి, మనకు నచ్చినట్లే పెంచాలి. ఇంత కోరిక, ఇంత సంకల్పము ముడిపడి ఉంటుంది మానవుడిలో. అవునా కాదా? ధ్యానానికి ముందు అందరి యొక్క, జ్ఞానానికి ముందు అందరి యొక్క మతి అలానే ఉంటుంది, గతి అలానే ఉంటుంది. మతిని పట్టే గతి కదా. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతారో వారు చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే, మరి కోరిక లేకుండా, సంకల్పం లేకుండా చేసుకుంటూ వెళ్తారు. వారి ధర్మాన్ని వారు నిర్వర్తించుకుంటూ పోతారు. వచ్చే ఫలితాలు వస్తూ ఉంటాయి, పోయే ఫలితాలు పోతూ ఉంటాయన్న స్పృహలో ఉంటారు. నేను ఇది చేశాను, ఇది జరగలేదు అని ఏ సంకల్పం ఉండదు, వికల్పం ఉండదు, కోరిక నెరవేరలేదని దుఃఖము ఉండదు. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందింటారు కాబట్టి వారి యొక్క కర్మలన్నిటిని జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధం చేసుకున్న వారై ఉంటారు. అందుకని వారిని పండితులు అని సంబోధించారు. మరి ధ్యాన వివరణకు వస్తే గురువుగారు చాలా డెప్త్గా చెప్పారు, శ్రద్ధగా వినండి. కర్తృత్వ భావన లేకుండా, కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే, కర్తృత్వ భావన అంటే చూడండి, నేను చేస్తున్నాను ఈ పనిని అనే స్పృహ లేకుండా చేయడము. కర్తృత్వ భావన లేకుండా నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి చేయగలిగాను అన్న అహం ఉంటుంది సహజంగా. కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే, కర్మ చేస్తాడు కానీ ఎటువంటి ఫల ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. ఆ కర్మను ఏమంటారు? నిష్కామ కర్మ అంటారు. నేను చేస్తున్నాను ఆ పనిని అనేది లేకుండా, కర్మం చేసి ఆ కర్మ మీద ఫలితం ఆశించకుండా చేసే కర్మను నిష్కామ కర్మ అంటారు.
కర్మల గురించి కర్తృత్వం లేకపోవడము అంటే నేను చేస్తున్నాను ఈ పనిని అనే భావన లేకపోవడము. కర్తృత్వం లేకపోవడం అంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి చేశాను, నా వల్ల కాబట్టి అయ్యింది అనే మాటలు వినబడుతూ ఉంటాయి. ఆ స్థితి లేకుండా ఉండాలి. ఉన్నవాడే నిష్కామ కర్మ చేసినట్టు లెక్క అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు. కర్మ చేసుకుంటూ పోతారు. ఫలితానంతో సంబంధం లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, ధ్యానం చేపించడం మన వంతు. వాడు ధ్యానిగా అయ్యాడా లేదా, శాకాహారిగా అయ్యాడా లేదా, పిరమిడ్లు కడుతున్నాడా లేదా, తిరిగి ప్రచారం చేస్తున్నాడా లేదా అని మనకు సంబంధం లేదు. మన పని ధ్యానం చేపించడము. తిరిగి ఏ ఫలితం ఆశించొద్దు. గురుగారు ధ్యానం మంచిదే కదా, లోక కళ్యాణమే కదా, అది కూడా ఆశించకూడదు అంటే అవును, అది కూడా ఆశించకూడదు. నా గురువుగారు వచ్చారు, తన పని తాను చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎంతమంది మారుతారు, ఎలా మారుతారు, మారినారా లేదా అనేది నాకు అనవసరము. ఎంతో మందిని తయారు చేసేసాడు, వారు వారి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇదంతా ఆత్మజ్ఞానికి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనకు మాత్రం అర్థం కాక ప్రతిదీ అనుమానమే, తికమకనే. అనుమానంతోనే మనము ముందుకు నడవడానికి ఎన్నో ఆటంకాలని మనంతకు మనం ఏర్పరచుకుంటాము. మరి ఇక్కడ చూడండి, కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు. పిఎంసి ఛానల్ పెట్టాను, అది జరుగుతుందా? ఏం లేదు గురుగారు, జరుగుతుంది. బీబీసీ ఛానల్ ఎలానో అలాంటి స్థితికి చేరుకుంటుంది అని చెప్పాడు. ఫస్ట్‌లో అందరికీ నవ్వులాటగానే ఉంటుంది. ఒకప్పుడు పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ పెట్టినప్పుడు కడతాల్లో పిరమిడ్‌ని చూపించినప్పుడు, బెంగుళూరు వ్యాలీ స్థలం చూపించినప్పుడు, ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ రాబోతుందయ్యా, ఈడ ఎంతోమంది జ్ఞానులు ధ్యానం చేయబోతున్నారు అంటే అందరూ నవ్వుకున్నారు. మనముండేది నలుగురం గట్టిగా లేము, ఇవన్నీ ఎక్కడికి అననేసి. 40 సంవత్సరాలలో ఎన్నో పిరమిడ్లు, వందలు, వేలు, లక్షలు, ఊరూరా గ్రామాన పిరమిడ్‌లొచ్చాయి. లక్షల మంది ధ్యానులైనారు. కోట్ల మంది ధ్యానులుగా అయినారు. లక్షలు కూడా కాదు. ఈ దేశం, ఆ దేశం కాదు, గ్రామం కాదు, పట్టణం కాదు, కుగ్రామం కాదు, అందరూ అన్ని చోట్ల ధ్యానం ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాకుండగా అహింస అంటే హింసను విడనాడారు, మాంసాహారాన్ని త్యజించారు, శాకాహారులుగా మారారు. అది గురువుగారి గొప్ప సంకల్పం, ముఖ్యమైన సంకల్పము. ఏమి? శాకాహారులుగా మారారు. అది ఎంత గొప్ప విషయమో ఆయన యొక్క అలాంటి సంకల్పమైన సరైన సంకల్పాలు. కానీ ఏ పని చేసినా నాకేమి లాభము, నా కుటుంబానికి ఏం లాభము అని ఆశించడం కాదు. లోక కళ్యాణం కోసే పెట్టే సంకల్పం సరి అయినది. నీ కోరికల కోసం, నీ ఎదుగుదల కోసం, నీ కుటుంబం ఉద్ధరణ కోసం పెట్టే సంకల్పాలు సరికానివి అని చెప్పేవాడు గురువుగారు. అది లోక కళ్యాణం పెట్టే సంకల్పము విశ్వము కూడా నీకు సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పేవారు. అందుకని ఎక్కడైనా ధ్యాన ప్రచారం చేస్తున్నా, ధ్యానం చెబుతూ ఉన్నా మాస్టర్స్‌కి ఎంతో శక్తి ఉంటుంది. శరీరం అలసిపోదు, జ్వరము రాదు, గొంతు నొప్పి రాదు. అంతేకాకుండా అక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా పోతుంటాయి. ఎందుకంటే లోక కళ్యాణమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి. కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఫలితాలు పరమాత్మనికి వదిలేయడం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఫలితాశక్తి లేకుండా కర్మ చేస్తూ ఉంటావో చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనస్సులో నిర్మలత్వంతో ఉంటుంది. చిత్తము అంటే మనసు, శుద్ధి అంటే అశుద్ధం వెళ్ళిపోతాయి. ఈ పని వల్ల ఆ లాభమేమి, ఇది చేస్తే నాకు ఒరిగేదేమి, దీనివల్ల నా కుటుంబానికి ఏమైనా లబ్ధి జరుగుతుందా, వీళ్ళు నాకేమైనా పనికొస్తారా, ఇలాంటి తిక్క చెత్త ఆలోచనలన్నీ మనసులో ఉండకపోవడం శుద్ధం అవ్వడం అంటే. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నిష్కామ కర్మ వల్ల అంటే కర్మ చేస్తూ ఫలాశక్తి లేకుండా చేస్తూ, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడము. కర్మ ఫలాశక్తి లేకుండా చేయడమే ఏమవుతుంది? చిత్తశుద్ధి గలవాడిగా అవుతావు. నిష్కామ కర్మ చేస్తూ ఉంటావు. నిష్కామ కర్మని అంటే ఏమనుకున్నాం, ఇప్పుడే చెప్పుకున్నాం, నేను చేస్తున్నామనే భావన లేకపోవడము. కర్మ చేస్తూ కానీ ఫలితం ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ వల్ల ఏం జరిగిందయ్యా అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంతకు మించినది ఇంకేం కావాలి? ఈ మాంసపిండం మంత్రపిండం అవ్వాలన్నా, ఈ మానవుడు మాధవుడు అవ్వాలన్నా చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి ఎప్పుడవుతుంది? ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు నీ కర్మలలో మార్పు చేసుకుంటావు. నీ కర్మ ఎలా ఉంటుంది? నిష్కామ కర్మగా ఉంటుంది. కర్తృత్వ భావన ఉండదు. నేను కాబట్టి చేస్తున్నాననే భావన వెడలిపోతుంది. కర్మ మీద ఫలాసక్తి లేకుండా చేస్తావు. అప్పుడు అది నిష్కామ కర్మగా రూపాంతరం చెందుతుంది. చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం కరతాళమతకం అవుతుంది. ఎంత మంచి విషయం చూడండి. ఎప్పుడైతే మనకు నిష్కామ కర్మ చేస్తూ ధ్యానం చేసినప్పుడు చిత్తశుద్ధి కలవాడికి
చిత్తం అంటే మనసు శుద్ధంగా ఉన్నవాడికి ధ్యాన సాధన ద్వారా చేసే ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం కరతాళ మలకం అవుతుంది. అంటే వెన్నతో పెట్టిన విద్య అవుతుంది. నేను కూర్చున్నాను, నాకు కుదరలేదు, నాకు ధ్యానం కుదరలేదు, ఆలోచనలొస్తున్నాయి అనేది ఉండదు. ఎందుకంటే చిత్తశుద్ధి కలిగింది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో బ్రహ్మరంధ్రం తెరుచుకోవడము, విశ్వశక్తి లోపలికి ప్రవహించడము, మరి మనలో ఉండే నాడీమండల శుద్ధి జరగడము ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. మరి మనము కర్మలు ఎలా చేస్తామో ఫలాపేక్షతో చేస్తాము. అందుకని మనకెలా ఉంటుంది మనసెప్పుడు అతలాకుతలంగా ఉంటుంది. శూన్య స్థితిలో ఉండదు. మరి ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో అంటే నిష్కామ కర్మ అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండగా, నా వల్ల జరిగింది నేను కాబట్టి చేయగలిగినాను అనేది లేకుండగా అని దానర్థం. కర్తృత్వ భావన లేకుండా అంటే. రెండవదొచ్చేసి కర్మ చేస్తారు కానీ, కర్మ మీద ఫలాసక్తి లేకుండా చెయ్యడము. దానినే నిష్కామ కర్మ. ఎన్నో సార్లు రిపీట్ చేస్తున్నాను. నిష్కామ కర్మ అంటే రెండే రెండు. నేను కాబట్టి చేశాను అనేది లేకుండా ఉండడం మొదటిది. కర్మ చేస్తూ గాని ఫలితం ఆశించకుండా ఉండడం రెండవది. అంతే ఈ 2 కలిపితేనే నిష్కామ కర్మ. ఆ 2 మనలో ఎప్పుడూ ఆ స్పృహ మనలో ఉంటే అది నిష్కామ కర్మ అవుతుంది. దానివల్ల ఫలితం ఏమి అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే మనసులో ఎటువంటి ఆందోళన గాని, భయము కానీ, ఆలోచనలు కానీ, సంకల్ప వికల్పాలు కానీ లేని స్థితి. శూన్య స్థితి. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో ఆలోచన రహిత స్థితి ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో చక్కగా అంటే కరతాళ మక్కతం అంటుందంటే వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు ఇలా కూర్చున్నారో లేదో ధ్యానం బాగా కుదురుతుంది. ఇలా కూర్చున్నారో లేదో ధ్యానం బాగా కుదురుతుంది. అప్పుడు ధ్యానం బాగా కుదిరినప్పుడు అర్షడ్ వర్గాలను వాష్ ఔట్ చేసుకుంటాడు. అంతే కాకుండగా ఈ మానవుడే మాధవుడవ్వడానికి మరి ఎప్పుడైతే అర్షడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు వెళ్ళిపోయినాయంటే లోపల అంతరంలో ఏముంటుంది? ప్యూరిటీ ఉంటుంది. మరి భగవంతుని గుణాలేమి? ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, క్షమ. అవన్నీ నీ గుణాలైతాయి. మరి ఎటువంటి స్థితికి చేరుకున్నావు? మానవుడే మాధవుడైనాడు కదా! మాధవుడవ్వడం అంటే 2 తలలు, 4 చేతులు కాదండోయ్! భగవంతుని గుణాలు నీ గుణాలవ్వడం, భగవంతుని స్వభావం నీ స్వభావం అవ్వడము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అతను దేవుడురా అంటారు. దేవుడురా అంటే ఏమని అర్థము? దయాగుణం కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం, మంచి చేస్తూ ఉండడం, ఇతరుల నుంచి ఏది ఆశించకుండా ఉండడం, ఇతరులకు కీడు చెయ్యకుండా ఉండడం. ఇది కదా భగవంతుని గుణాలు. ఆమె దేవతరా, ఆయన దేవుడురా అంటే అర్థమేమి? వారి గుణాలు అలా ఉన్నాయి. మరి ధ్యానం చేస్తూ చేస్తూ అర్షడ్ వర్గాలంటే దుష్కర్మలు చేసే గుణాలు వెళ్ళిపోతాయి. సత్కర్మలు చేసే గుణాలు రూపాంతరం చెందుతాయి. మరి ఇవన్నీ జరిగేది ఎక్కడ జరుగుతుంది? నిష్కామ కర్మ చేసినప్పుడు మనసు శూన్యం చెంది, ఎప్పుడైతే మనసు శూన్యం చెందిందో ఈ మానవుడు మాధవుడవుతాడు. ఓకే. ఆత్మ జ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటావో ఆత్మ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది? జ్ఞానం అనే అగ్ని జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది. మనం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ప్రాపంచికంగా గురువుల దగ్గర నుంచి జ్ఞానం పొందుతూ ఉంటాము. అది ఒక 50%, 60%. కానీ ఎప్పుడైతే నువ్వు నిరంతరం ధ్యానం చేస్తూ, గురు సాంగత్యంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది సరి అనేది, ఏది సరి కానిది అని ఇలా గ్రంథాల ద్వారా కావచ్చు, గురు సాంగత్యంలో కావచ్చు తెలుసుకుంటూ ఆచరించుకుంటూ పోతూ పోతూ ఉంటే ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం వల్ల అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక రహస్యం ఇక్కడ జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. మన లోపల మనకు తెలియకుండానే తెలియని విషయాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. తెలియని విషయాలు ఎన్నో చెబుతూ ఉంటాము. దానికి అర్థమేమి? సాధన చెయ్యగా 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 లోపల జ్ఞానమనే అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ జ్ఞానమనే అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు నువ్వు అలానే మాట్లాడుతావు. అలానే నీ చేష్టలు ఉంటాయి. నాకు ఎన్నో సార్లు అది అనుభవపూర్వకంగా జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఆశ్చర్యమేసేది నాకు కొత్తలో. మాస్టర్స్ ఇవన్నీ చెబుతుంటే పత్రిజీ సార్ కావచ్చు, తటవర్తి రాఘరావు సార్ కావచ్చు, ప్రేమ్‌నాథ్ మాస్టర్ కావచ్చు, న్యూటన్ మేడం, లక్ష్మీ మేడం, న్యూటన్ సార్, లక్ష్మీ మేడం కావచ్చు, రాజ్యలక్ష్మమ్మ కావచ్చు, నందా సార్ కావచ్చు,
కావచ్చు, వీళ్ళందరూ స్పీచెస్ వింటున్నప్పుడు అరే! హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపిచ్చేది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో అంతరంలో నుంచి ఎన్నో ప్రశ్నలకు జవాబులు వస్తాయి. క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా నాకు తెలియని విషయాలు చెబుతూ ఉన్నప్పుడే నాకు బ్రెయిన్ వెలుగుతూ ఉంటుంది. అరే! నేనెక్కడ ఇది చదవలేదు, వినలేదు. అలవోకగా నేను చెప్పేయగలుగుతున్నాను అంటే ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని నేను తీసేసుకున్నాను అని దానర్థం. జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లడము అంటే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానం వల్ల ఏమైతే ధ్యానం చేయడం వల్ల ఆత్మ జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనే అగ్ని ఏం చేస్తుంది? జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. బావిలో నీళ్లు ఎలా పుడతాయో ఊట అలా పుడుతుంది మనలో జ్ఞానము. ఎప్పుడు? నిత్యము ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని సముపార్జించే వారి దగ్గర, విన్న దాన్ని ఆచరిస్తున్న వారి దగ్గర, నిష్కామ కర్మ చేస్తున్న వారి దగ్గర మాత్రమే ఇటువంటి స్థితి ఉంటుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తావో నువ్వు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. చూడండి, నిష్కామ కర్మ చేసే జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లింది కదా! మరి ఏం జరిగింది? నిష్కామ కర్మలు చేసేవానికంటే కర్మ చేస్తాడు గానీ కర్మ ఫలాపేక్ష శక్తి లేనివాడు. నిష్కామ కర్మ అంటే మరీ గుర్తు చేస్తున్నాను. కర్మ చేస్తాడు గానీ ఫలితం ఆశించనివాడు. ఎంత గొప్ప విషయం జరుగుతుందో చూడండి నిష్కామ కర్మ వల్ల. ఆగామి కర్మ, ప్రస్తుత పని వలన సంప్రాప్తిచ్చే కర్మ ఏమి విలువ ఉన్న కర్మకు. చూడండి ఎంత చక్కగా వివరించారు ఇక్కడ. ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ ఏమి ప్రాప్తించదు. ఆగామి కర్మ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే కర్మని ఆగామి కర్మ అంటారు. ఆగామి కర్మలో మనం చేసే పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు 60% ఈడ అనుభవిస్తాము. 40% వెళ్ళి సంచితంలో పడతాయి. నువ్వు నిష్కామ కర్మగా చేసావంటే ఏ కర్మ చేసినా కర్తృత్వ భావన లేకుండగా, ఫలాపేక్ష శక్తి లేకుండగా పని చేశావంటే ఏం జరుగుతుంది? అక్కడ జీరో ఉంటుంది. నువ్వు ఏ ఫలం ఆశించడం లేదు కదా ఏ కర్మ చేసినా. అందుకని ఇక్కడ చెబుతున్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం. ప్రస్తుత పని వలన సంప్రాప్తిచ్చే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు ముందు అనుభవించడానికి విలువ ఉన్న కర్మకు అదనంగా ఏమి జమ చేయలేదు. నువ్వు నిష్కామ కర్మ చేసినప్పుడు ఈ జన్మలో ఆగామిలోనూ ఏమీ లేవు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మంచి గాని చెడు గాని చేస్తే వాటి ఫలితాలు 60% ఇక్కడ అనుభవిస్తావు, 40లో పోయి సంచితంలో పడతాయి. నువ్వు నిష్కామంగా చేసినప్పుడు ఆగామిలో ఏమీ లేవు, సంచితంలో పోయి ఏమీ పడడం లేదు. ఉన్న వాటికి ఏమి పోయి జమ అవ్వడం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆగామిలో జీరో అయిపోయినాయి, సంచితంలో జీరో అయిపోయినాయి. ఎప్పుడు? నువ్వు నిష్కామంగా ఉన్నప్పుడు కర్మ చేస్తావు కానీ ఫలాపేక్ష శక్తి లేకుండా చేయడం, కర్తృత్వ భావనతో చేసినప్పుడు నీ అకౌంట్లో దేర్ ఈస్ నో బ్యాలెన్స్. ఇంకా నెక్స్ట్ ప్రారబ్ధ కర్మలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రారబ్ధ కర్మ అనేది జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లో నుంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. మరి ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లో నుంచి మనం ఏం తెచ్చుకుంటాం? కొన్ని పుణ్యాలు, కొన్ని పాపాలు తెచ్చుకొని ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించుకోబడిన కర్మని ఏమంటారు? ప్రారబ్ధ కర్మ అంటారు. పుట్టుకతోనే గుండెలో హోల్ పుట్టడం, పెట్టి పుడతారు, కిడ్నీ ప్రాబ్లంతో పుడతారు. అప్పుడు అంటారు ఏమీ దేవుడికి కొంచెం కూడా దయ లేదు, గుడ్డివాడిగా పుట్టించాడు, కుంటివాడిగా పుట్టించాడు, మతి లేని వాడిగా పుట్టించాడు అనుకుంటారు. భగవంతునికి బుద్ధి లేక కాదు, భగవంతునికి మన మీద ఈర్ష్య ద్వేషం కాదు, మన మీద కనికరం లేక కాదు. గత జన్మ ఆ బాలుడో పాపో బాబో పసికందో గతంలో చేసిన కర్మల్లో నుంచి ఆ సంచితంలో నుంచి ప్రారబ్ధంలోనికి తెచ్చుకున్నవి. మరి ఇప్పుడు నిష్కామ కర్మ చేసేవాడికి ప్రారబ్ధ కర్మలు ఎలా మాయమైపోతాయి, ఎలా నాశనం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. భస్మం అవుతాయో. ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లో నుంచి ఈ జన్మకు అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడు జ్ఞానాగ్ని ప్రజ్వలినప్పుడు సమస్త కర్మలు దగ్ధమవడం వల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు. ఇది ఒక పేర. ఇందులో నుంచి ఒక్కొక్క లైన్ చదువుతూ వస్తా, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. చూడండి ఆగామి కర్మ ఎంత అద్భుతంగా చెప్పారు. మరి ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మల్లో నుంచి ఈ జన్మకు అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ ప్రారబ్ధ కర్మ అని తెలుసుకున్నాం. ప్రారబ్ధ కర్మ అంటే ఏమంటే ముందు జన్మలలో ఏ ఏ తప్పులు చేసినా సంచితంలో కూడబెట్టుకుంటాము. మరి ఫ్రెష్గా జన్మ చనిపోయినాక మరి జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ సంచితంలోనివి ప్రారబ్ధంలోకి తెచ్చుకుంటాము.
తెచ్చుకున్నాక అవి ఎట్లా కాలిపోయాయి అనేది అగ్నిలో విత్తనాలు మొలకెత్తకుండా శక్తిని ఎలా కోల్పోతాయో, ఒక అగ్ని ప్రమాదం జరిగి వడ్ల గింజలన్నీ కాలిపోయాయి అనుకుందాము. మరి అవి కడిగేసి ఆరబెట్టేసినాక మరి మొలకెత్తుతాయంటే మొలకెత్తవు. ఎందుకంటే అందులో సారం లేదు. ఒడ్డు గింజలో ముందు భాగం ఏదైతే ఉంటుందో అది అంకురార్పణం, మొలకెత్తడానికి అంకురార్పానికి అది మూలము అని చెప్తారు రైతులు. మరి ఎప్పుడైతే ఈ అగ్నిలో ఆ వడ్ల గింజలో ఉన్న పైన పొరంతా పొట్టు పట 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 కాలిపోతది. అలా కాలిపోయినప్పుడు ఆ విత్తనము గింజ పనికిరాదు. అలానే ఈడ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నారు వడ్ల గింజని. నెక్స్ట్ చూడండి, అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగా, ఏ విధంగా అగ్నిలో విత్తనాలు పడి కాలిపోతే మొలకెత్తే శక్తి ఏ విధంగా కోల్పోతాయో, మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వలిల్లినప్పుడు, ఎప్పుడైతే మానవుడిలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వలిల్లిందనుకోండి, మన కర్మలన్నీ కూడా అలా దగ్ధమైపోతాయి. దానికి ఎలా మనకి ఉదాహరణ అంటే, సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి సమస్త కర్మలు దగ్ధమైనప్పుడు అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. ఒళ్ళు కాలింటది కానీ నొప్పి ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు. యాక్సిడెంట్ అయింటది, కాలు ఇరిగింటది కానీ దుఃఖం ఉండదు. అయ్యో నాకెందుకు జరిగింది, అంత నన్ను తప్పుగా అనుకుంటారు, నేనేం పాపం చేసినానని దుఃఖం ఉండదు. ఏ కర్మ వచ్చినా, ఏ బాధ వచ్చినా అన్నిటిని స్వీకరించుకుంటూ పోతాడు. ఇంకొక రహస్యం చెప్పనా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోవాల్సిన చోట, లేదా పెద్ద కోట్ల కొద్ది నష్టం వచ్చే చోట చాలా చిన్న దాంతో వెళ్ళిపోతుంది. ఎంతో నిదర్శనాలు ఉన్నాయి. మన పిరమిడ్ మాస్టర్లకు తెలుసు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలకు తెలుసు. మరి ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, నిష్కామ కర్మ చేస్తూ సత్యం వైపు అడుగులు వేసే వారి యొక్క స్థితి గతి ఎలా ఉంటుంది అంటే, వారు కర్మ అనుభవిస్తున్నప్పటికీ ఆ పెయిన్, ఆ బాధ వారిలో కనిపించదు. అవమానం జరిగినా, ఆర్థిక నష్టం వచ్చినా, సంబంధ బాంధవ్యాలలో ఒడిదుడుకులు వచ్చినా వారి మనసులో ఎటువంటి దుఃఖానికి స్థానం ఉండదు. అన్నిటిని అలవోకగా దాటుకుంటూ ముందుకు పోతుంటారు. దానికి కారణమేమో తెలుసా? జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను దగ్ధం చేయడం వల్ల అని దాని అర్థము. ఓకేనా? మరి ఎంత గొప్ప విషయం చూడండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే, జ్ఞానం అనే అగ్ని ఎప్పుడైతే దగ్ధం చేస్తుందో సమస్త కర్మలు మనల్ని బాధించవు, నొప్పి పెట్టవు, హింసించవు, దుఃఖానికి మనల్ని ముందుకు అంటే దుఃఖపడవు, కృంగిపోవు, కృషించిపోవు అని దాని అర్థం. సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మకు కారణమైన కర్మలు ఏవీ మిగిలి ఉండవు. ఎందుకు లేవు? ఆగామిలో లేవు. ఎందుకు లేవు? నువ్వు నిష్కామంగా చేశావు. ఇంకా సంచితంలో పోయి పడలేదు. పోని ప్రారంధం అంటే సంచితంలో గత జన్మ కర్మలు బ్యాలెన్స్లు ఉన్నాయి, బ్యాగులు అంటే మరి అవేమైపోయినా ధ్యానం చేస్తూ, జ్ఞానం పొందుతూ జ్ఞానం అనే అగ్ని చేత సమస్త కర్మలను దగ్ధం చేశావు. ఎలా దగ్ధం అయిపోయినాయి అంటే, విత్తనాలు ఏ విధంగా అయితే అగ్నికి ఆహుతి అయితే అవి మొలకెత్తే శక్తిని ఏ విధంగా కోల్పోతాయో, అలానే నీ కర్మలు దగ్ధమైనాక అవి నిన్ను బాధించవు, నిన్ను దుఃఖింపచెయ్యవు, నిన్ను అవమాన పాలు చెయ్యవు. ఎంత సూక్ష్మంలో మోక్షం చూసారా? ఇది రహస్యం, భగవద్గీత రహస్యం. ఇవి తెలుసుకుంటే నిష్కామ కర్మ ఎందుకు చేయాలి, ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాము అంటే, ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి, నిష్కామ కర్మ ముందు చేయలేము. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ నీ వంతు నువ్వు ప్రయత్నం చేసినావంటే ఏమైపోతుంది? నిష్కామ కర్మ చేయగా నువ్వు చిత్తశుద్ధిగా తయారవుతావు. అంటే చేస్తావు కానీ అంతరంలో నీకు ఎటువంటి చిత్తము అంటే మనస్సు, చిత్తశుద్ధి కావడం అంటే మనసు శూన్య స్థితికి చేరుకుంటుంది, అశుద్ధాలన్నీ వెళ్ళిపోతాయి, ఆలోచన రహిత స్థితికి త్వరగా చేరుకుంటావు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటావో జ్ఞానం అనే అగ్ని నీలో ప్రజ్వరిల్లుతుంది. ఎప్పుడైతే జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుందో అంటే ఆగామి సంచిత ప్రారంధంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమవుతాయి. వేరే జన్మల కారణమైన కర్మలు ఏవి మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏవీ లేకుండా, వేరే జన్మల కారణమైన కర్మలు ఏమీ అంకరించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకునే వాడినే పండితుడు అని చెబుతారు జ్ఞానులు, బుద్ధులు, విఘ్నులు. చూడండి, మరి అవే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని చెప్తున్నారంటే, సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్ని ఇచ్చే శక్తిని కోల్పోయాయి. వేరే జన్మ కారణమైన కర్మలు ఏమీ మిగిలి లేవు. వర్తమాన కర్మలు ఏమీ లేకుండా వేరే జన్మలు కారణమైన కర్మలు ఏమీ అంకరించకుండా, వేరే జన్మకు కారణమైన కర్మలు ఏమీ లేవు. జన్మ ఎత్తాలి అంటే కర్మలు మూలం. నువ్వు కర్మలు లేకుండా చేసుకున్నావు, ఆగామి లేవు, నిష్కామ కర్మ చేయడం వల్ల సంచితంలో లేవు,
జ్ఞానం పొందడం వల్ల జ్ఞానాగ్ని ద్వారా గత జన్మ కర్మలన్నీ దగ్ధం చేసుకున్నావు. జన్మ రాహిత్యం పొందే యొక్క అవకాశం లభించింది. చూడండి, తాడు కాలి పడింటుంది. తాడులాగానే కనిపిస్తుంది. పోయి పట్టుకుంటే ఎలా నుసైపోతుందో మన కర్మలన్నీ కూడా ఆ విధంగా దగ్ధమైపోయినాయి. సంచితంలో ఉండే కర్మలు దగ్ధమైపోయినప్పుడు నువ్వు ప్రారంధానికి రావాల్సిన అవసరము లేదు. జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆగామి సంచిత కర్మలని దగ్ధం చేసుకున్న వాడినే పండితుడు అని చెప్తున్నారు జ్ఞానులు, బుద్ధులు, విఘ్నులు. మరి ఎవరయ్యా అంటే ఆగామి సంచిత కర్మలను ఎవడైతే దగ్ధం చేసుకుంటాడో వాడు పండితుడు. ఎందుకు పండితుడు? నిష్కామ కర్మ చేస్తున్నాడు. నిష్కామ కర్మ చేసి ఆ మనసుని శుద్ధం చేసి అశుద్ధం నుంచి శుద్ధం వైపు అంటే ఆలోచన రహిత స్థితిలో పెట్టుకున్నాడు. మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోయాయి. ఆత్మజ్ఞానంతో తన కర్మలన్నిటినీ దగ్ధం చేసుకున్నాడు. ఓకే, చిత్తశుద్ధి వల్లనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఏమయ్యా ఈ జ్ఞానము అంటే ఏదో ప్రాపంచిక జ్ఞానం అనుకుంటారని. మరి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చెయ్యవలసిన పనేమి, ఈ ప్రశ్నలకు సమాధానమే ఆత్మజ్ఞానం. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరు? ఆధ్యాత్మికమైన నువ్వు, ప్రాపంచికమైన నువ్వు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ఆత్మజ్ఞానం కావాలి అంటే సరిపోదు. ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే జ్ఞానవంతుడు అవుతావు. ఎప్పుడైతే జ్ఞానం పొందుతావో దానిని ఆచరిస్తావు. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుంటావు. ధ్యాన సాధన ద్వారా పండితుడు కావాలి. ఎప్పుడైతే సాధన చేయగా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆచరిస్తున్నప్పుడు ఏమైపోతావు? ధ్యానంలో పండిపోతావు. పండినప్పుడు పండితుడు అవుతావు. పండితుడు అవ్వడం అంటే నిష్కామ కర్మ చేయడము. కర్మ చేస్తావు కానీ ఫలితం ఆశించవు. నిష్కామ కర్మ చేయగా నిష్కామ కర్మ అంటే మరి ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, కర్తృత్వ భావనతో చేయడము. కర్తృత్వ భావన అంటే అర్థమేమి? నేను చేస్తున్నాను అనే భావన లేకపోవడము. నా వల్ల జరిగింది, నేను కాబట్టి చేయగలిగాను అన్నది లేకపోవడం, కర్తృత్వ భావన లేకపోవడం. మరి నా వల్ల జరిగింది అనేది కాకుండా, నేను కాబట్టి చేశాను అనేది కాకుండా చెయ్యడం, మరి ఫలాపేక్ష లేకుండా చెయ్యడంని నిష్కామ కర్మ అంటారు. ఓకే, నిష్కామ కర్మ వల్ల పొందే లబ్ధి ఏమి అంటే చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తశుద్ధి జరగడం వల్ల లాభం ఏమి అంటే సమస్త కర్మలను దగ్ధం చేసుకుంటావు. జ్ఞానమనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే సమస్త కర్మలు దగ్ధమైపోతాయో ఆగామిలో కర్మలు సంచితంలో లేవు. ఆగామిలో ఉన్న కర్మలు సంచితంలో లేవు. ఎందుకు? నిష్కామ కర్మ చేసినప్పుడు, కర్మ ఫలాశక్తి లేకుండా చేసినప్పుడు 2 చోట్ల జీరో అయిపోయినావు. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ సంచితంలో ఉన్న సమస్త కర్మలను దగ్ధం చేసుకున్నావు. ధ్యానం చేస్తూ పండావు. పండితుడు అయ్యావు. పండితుడు అవ్వడం అంటే నిష్కామ కర్మ చేయడము, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడము. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణామృతం వీక్షించాలి, భగవద్గీతను చదవాలి. అప్పుడే మనకు సత్యమేమో బోధపడుతుంది. సత్యాన్ని ఆచరించాలి. ధర్మం ఆచరించాలి అంటే సత్యం తెలియాలి. సత్యం తెలిస్తేనే నువ్వు ధర్మంలో నడయాడగలవు. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, పిఎన్సి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైన శ్లోకంలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ.